పాస్టర్గా పెద్దగా వర్కౌట్ అయితే లేదు కాబట్టి కనీసం ఇట్లనన్నా పోయి ఫండ్స్ డొనేషన్స్ చెప్పి మంచిగా దనుకోవచ్చు అని వస్తున్నావు అని చెప్పి నేను పార్టీ అనౌన్స్ చేసింది, పొలిటికల్ పార్టీ, నేషనల్ పార్టీ అనౌన్స్ చేసింది. 12 days 120 kilometers అంటే యావరేజ్ గా రోజుకు 10 kilometers. ఇన్ని 100 kilometers నడవాలని టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? ఇన్ని వందలని కాదు కానీ 175 నియోజకవర్గాల్లో 140 అన్న కవర్ చేయాలనుకుంటున్నాం. అవుతుందా? ఏ పనైనా 12 to 18 months అయింది. ఏంది మొత్తం పాస్టర్ అభినయ దర్శన్ కాస్త పొలిటీషియన్ అభినయ దర్శన్ కనిపిస్తుంది నాకు. వైట్ షర్టు, వైట్ ప్యాంటు, మొత్తం ఏమైనా అవతారం ఏమైనా మారబోతుందా పొలిటీషియన్ గా? ఎప్పటికీ పాస్టర్ టు పొలిటీషియన్ అనే అభినయ దర్శన్ ఎప్పటికీ పాస్టరే కమ్ పొలిటీషియన్. అంటే ఇప్పుడు పొలిటీషియన్ అని యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఖచ్చితంగా. మరి పొలిటీషియన్స్ అంటేనేమో కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, పేద ప్రజలకు సాయం చేయాల్సి ఉంటుంది, ఓట్లు అడగడం ఉంటుంది, మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడడం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మరి ఆ ఖద్దర్ చెట్టు కాస్త నలిగిపోతుంది కదా మరి ప్రజలకు వెళ్తే. కుట్రలు కుతంత్రాలు మీరు అన్నట్టుగా ఇవి లేని ప్రొఫెషన్ ఏదైనా ఉంటే నాకు ఒకటి చెప్తే అందులోనే ఉంటాను నేను. అన్ని రంగాల్లో, సినీ రంగంలో, భక్తిపరమైన రంగంలో, మతపరమైన రంగాల్లో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో అన్ని చోట్ల కల్తీ ఉంది. కాకపోతే మనం ఎక్కడ అడుగు పెట్టినా సరే మన మైండ్ క్లియర్గా ఉంటే మనం క్లియర్గా ఉంటాం. మనం కుట్ర ఉన్న చోట కుట్రగా మారిపోయి, అన్యాయం ఉన్న చోట అన్యాయంగా మారిపోతే ఎక్కడ న్యాయంగా బ్రతకలేము. దట్స్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్. చాలామంది అంటూ ఉంటారు రాజకీయాల్లో అవినీతి ఉంది, క్రైస్తవులు కూడా కొంతమంది మాట్లాడతారు రాజకీయాలకు వెళ్ళకూడదు పాస్టర్, రాజకీయాలకు వెళ్ళకూడదు క్రైస్తవులు. అంటే భయం ఏంటంటే రాజకీయాలు అవినీతి ఉంది అన్నది. మన అంత అవినీతి ఉందన్నప్పుడు మనం దాంట్లో నీతిగా చేయటానికి అవినీతి తీసేయడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. రాజకీయాల్లో అవినీతి ఉందా? ఉంది కదా, బోల్డ్ అంత ఉంది, కావాల్సినంత. రాజకీయాల్లో అవినీతి ఉందా? 100కి 1000% ఉంది. రాజకీయాల్లో అవినీతి ఉందా? పక్కా. అంటే ఇప్పుడు అవినీతి చేద్దామని మీరు కూడా రాజకీయాల్లోకి వస్తారు? అవినీతిని తీసేయటానికి వెళ్తున్నా. ఇంకో మాట చెప్పాలి. లేదు నా దగ్గర ఇగో ట్రాన్స్పరెంట్ గా ఉండండి. నేను తెలుసు కదా మీకు ఎట్లుంటది. తెలుసు. నేనేమంటా అంటే రాజకీయాల్లో అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దామని నేను వస్తున్నాను మీరు అంటున్నారు. నేనేమంటున్నా అంటే పాస్టర్గా పెద్దగా వర్కౌట్ అయితే లేదు కాబట్టి కనీసం ఇట్లనన్నా పోయి ఫండ్స్ డొనేషన్స్ చెప్పి మంచిగా దనుకోవచ్చు అని వస్తున్నావు అని చెప్పి నేను. వాస్తవాన్ని చెప్పాలంటే పాస్టర్గా నేను ఉన్నప్పుడే నాకు ఆర్థికంగా బాగా సహకారం ఉండేది. ఎందుకంటే నేను నెలకి 20-25 మీటింగ్స్కి వెళ్ళాను. బాగా వెనకేసుకున్నారు పాస్టర్ కూడా. నేను ఎప్పుడు వెనకేసుకోలేదు. నా కాన్సెప్ట్ అలా మీరు అన్నదే కదా చెప్తున్నా. ఆర్థికంగా నాకు మంచిగా పోషణ, నా వరకు నేను తినటానికి బట్టకి ఉండటానికి తక్కువ లేకుండా ఉండేది. నెలకు 10-20 లక్షలు వచ్చేది. 20 లక్షలు ఎందుకు వస్తాయి బలవాడి? నాకు ఒక మీటింగ్కి వాళ్ళకు తోచిన కానుక ఇచ్చేవాళ్ళు, నాకు డీజిల్కి, నా ప్రతి నెల ఖర్చులకి, నా వరకు సరిపోయి నా ఫ్యామిలీ నేను గడవడానికి అంతే. ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఉన్నవి కాదు, అప్పు చేసి పెట్టాల్సి వస్తుంది పరిస్థితి. మీరు అప్పు చేసి పెడుతున్నాను, అది మేము వినాలే, మేమంతా అవలగాలం. అరే నువ్వు వినకపో, నేను ఉన్నది చెప్తున్నా. ఇప్పుడు ఈ బట్టలు కూడా అప్పు చేసే కొన్నారా? మంచి కడక్ వైట్ షర్ట్ ఇదంతా నా పైసలతో కొన్నా. స్టూడియోకి బై కార్ వచ్చాను. కార్లో కార్ అప్పు చేసే కొన్నారా? ఆ కార్ ఇప్పటి నుంచి ఉంది నా దగ్గర. ఆ కార్ నా దగ్గర ఇప్పటి నుంచి ఉంది. కానీ నేను ఒకటే అంటాను ఏంటంటే అవినీతి రహిత రాజకీయాన్ని నిర్మించడానికి నేను కొన్ని ఎథిక్స్ పెట్టుకుని ఒక ఫార్ములాతో ముందుకెళ్తాను. ఏంది 2-3 పాయింట్లు ఒకటే చెప్తా. ఒకటే పాయింట్కి ఇదే. అసలు అవినీతి ఎక్కడ మొదలవుతుంది, ఆ బీజం ఎక్కడ, ఆ విత్తనం ఎక్కడ పడుతుందో వేర్లతో సహా దాన్ని పెకిలించడానికి వెళ్తున్నా. అవినీతి ఎక్కడ మొదలవుతుందంటే దేవుని పేరు చెప్పి వ్యాపారం చేసే పాస్టర్ల దగ్గర నుంచే మొదలవుతుందని చెప్తాను నేను. ఆ సమస్య లేదు. యాక్సెప్ట్ చేస్తారా? సమస్య లేదు అక్కడ నుంచి అని చెప్తాను. నేను ఒకటి చెప్తాను, దేవుణ్ణి అడ్డు పెట్టుకొని వ్యాపారం చేసే వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు. నాట్ ఓన్లీ ఇన్ క్రిస్టియన్స్, నాట్ ఓన్లీ ఇన్ హిందూస్, నాట్ ఓన్లీ ఇన్ ముస్లిమ్స్. ప్రతి ఎవ్రీ కమ్యూనిటీలో దేవుణ్ణి అడ్డు పెట్టుకుని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి క్రిస్టియన్స్ వాళ్ళు లేరని నేను చెప్పను, ఉన్నారు, కొందరు ఉన్నారు. బ్రతుకు తెరువు కోసమే దేవుణ్ణి పట్టుకున్న వాళ్ళు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు, బ్రతుకు తెరువు కోసమే భగవద్గీత పట్టుకున్న చాలామంది ఉన్నారు. కానీ అందరూ అలాగే ఉంటారనుకోవడం తప్పు అంటున్నాను నేను. ఇప్పుడు రాజకీయపరమైనటువంటి అవినీతి మొదలవటానికి కారణం ఏంటంటే ఓటుకు నోటు. అవును, అక్కడ మొదలవుతుంది. నేను ఇప్పుడు ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నా. అమ్మ డబ్బు తీసుకోకుండా ఓటేయండి. నేను వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ ఇలా ఒకటే సవాల్ చేస్తా. నేను వచ్చే ఎన్నికలు 2029 ఎన్నికల్లో ₹1 లేకుండా, ఓటుకు నోటు పంచకుండా నేను అడుగు పెడతా యుద్ధంలో. మీరు కూడా రూపాయి పంచకుండా అడుగు పెట్టి గెలవగలరా? నా సవాల్ ఇదే.
వాడు చెత్త కుక్కేనండి. లాంగ్వేజ్ వాడు కుక్కే, ఆ లాంగ్వేజ్ ఒక బికారి కుక్కనే నేనంటే మీరు అనకండి. ఆ లాంగ్వేజ్ నేను యాక్సెప్ట్ చేయను. మీరు అనకండి, నేను అంటున్నా. లాంగ్వేజ్ వద్దు, నేను వ్యక్తిగతంగా అంటున్నా. మనం లాంగ్వేజ్ తప్పు. సరే లాంగ్వేజ్ వినండి, వినండి. మార్చుకోవాలి, లాంగ్వేజ్ తప్పు. రైట్, వినండి, ఇప్పుడు వినండి. మీరు ఆయన పాస్టర్ కథ పక్కన పెట్టి ఒక వ్యక్తిగా గౌరవించడం చాలా ఇంపార్టెంట్. ఏం గౌరవిస్తాం? సరే మీరు తప్పే. వినండి, ఫస్ట్ మీరు వినండి. మీకు బాగా ఇష్టం ఉంటుంది అభినయ దర్శన్ అంటే. ఇష్టం ఉన్నా లేకపోతే మనిషి మీద మనిషికి గౌరవం ఉండాలి కదా. వాడిని మనిషి అంటారు అసలు లేని ఒక ఈ డిబేట్ లో నేను సరే పాల్గొనలేదు. సరే వినండి, వినండి. ఒక కాల్ రికార్డింగ్ లాంటి ఒక వీడియో పెట్టాడు. వాడెవడు ఈయనకి ఫోన్ చేసి అరే నేను చంపేస్తాంరా, నేను ఇది చేస్తాంరా అని నేను బెదిరించినట్టు ఫస్ట్ ఒక ట్రైల్ వేసాడు. 2 రోజుల క్రితం మీరు చూశారు అది. ఈయన కారులో పోతున్నట్టు పరిగెత్తుకుంటూ జనాలు వచ్చినట్టు ఈయన కారులోంచి లాగినట్టు పెద్ద డ్రామా ఆడి ఈయన మీద ఈయన బ్లడ్ పోసుకొని నానా రకంగా రచ్చ చేసేసి పోయి హాస్పిటల్లో కూర్చొని ఇక్కడ ఒక కట్టు, ఇక్కడ ఒక ఆటు, ఇక్కడ ఒక ఆటు, ఒంటి నిండా బ్లడ్, చింపిన బట్టలు, చినిగిన బట్టలు వేసుకొని హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని నేను ఇలా ముందుకు పోతున్నానని నా మీద అటాక్ చేయించారు అని చెప్పి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడి ఒక రోజు మొత్తం తెలుగు రాష్ట్రాలు మొత్తం ప్రజల్ని డిస్టర్బ్ చేసి ఒక రాంగ్ నెరేటివ్ ని పబ్లిక్ కి తీసుకెళ్లాలని ట్రై చేశాడు. రాంగ్ నెరేటివ్ హైలైట్ చేసింది కూడా మీడియానే కదా. రాంగ్ నెరేటివ్ హైలైట్ చేసింది ఎందుకు హైలైట్ చేస్తాం? అక్కడ అభినయ దర్శన్ గాని కాదు, ఒక మనిషి మీద అటాక్ చేస్తే డెఫినెట్ గా సపోర్టివ్ వెళ్తుంది మీడియా. ఇక్కడే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను క్రైస్తవ సమాజానికి నేను ఇవ్వదలుచుకున్న సలహా ఏంటంటే, దయచేసి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మీరు పూర్తి విచక్షణతో ప్రవర్తించకపోతే రేపు నిజంగా ఒక పాస్టర్ మీద దాడి జరిగింది అనుకోండి, జనాలు నమ్ముతారా? అండ్ ఇంకొక మాట, రేపు నిజంగా అలా కాదు, వాడికంటే బుద్ధి లేదండి. ఇది ఆవు పులి కథ అవుతుందా లేదా? నేను ఒక మాట చెప్తున్నా, వాడికి బుద్ధి లేదు. ఇది మీరు నా మాట వినండి, నా మాట వినండి. వాడికంటే బుద్ధి లేదు, వాడు డ్రామాలు వేసాడు. ఈ అజయ్ బాబు అని ఒక పాస్టర్ ఉన్నాడు, ఈయన కూడా ఆయన గురించి వచ్చిన వీడియోని పెట్టేసేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని అందరికీ సర్క్యులేట్ చేసుకుంటూ ప్రవీణ్ పగడాగాల మీద ఇలా జరిగింది, ఇప్పుడు మా మీద ఇలా జరుగుతుంది, అభినయ దర్శన్ మీద ఇలా జరిగింది అని చెప్పేసి ఈయన ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా ఫస్ట్ అభినయ దర్శన్ మీద అటాక్ జరగగానే వీడియోలు సర్క్యులేట్ చేశాడు అజయ్ బాబు కూడా. మరి ఆయనకి బాధ్యత ఉండక్కర్లేదా? వెళ్ళి ఫస్ట్ చూసి జరిగిందా లేదా ఏం జరిగింది తెలుసుకొని కానీ పెట్టాలి వీడియోస్. ఎలా పెడుతున్నాడు ఆయన వీడియోస్? ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభినయ దర్శన్ అంట, ఏం దెబ్బలు తగిన ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభినయ దర్శన్ అని పాస్టర్ అజయ్ బాబు వీడియోలు పెట్టాడు. నన్ను సమాధానం అడగడం ఇదే పాస్టర్ అజయ్ బాబు, కానీ నేను ఇదే పాస్టర్ అజయ్ బాబు ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయండి. ఇదే పాస్టర్ అజయ్ బాబు అభినయ దర్శన్ వల్ల హాస్పిటల్లో ఉన్నాక ప్రజలందరికీ ఇట్లా తెలుస్తుంది వీడు పెద్ద స్కామ్స్టర్, ఇదంతా ఒక పెద్ద డ్రామా, ఇది ఒక పెద్ద గలీజ్ పని అని చెప్పి తెలుసుకున్నాక ఈ పాస్టర్ అజయ్ బాబు అక్కడికి వెళ్ళి డ్రామా ఆడుకుంటా వీడియో తీసుకుంటా, నువ్వు ఇది నిజంగా నీ మీద జరగకపోయి ఉంటే నీ కాలు చేతులు ఇరగొట్టి పోలీస్ స్టేషన్లో అప్పు చెప్తా మరి లాస్ట్ ఒక సెల్ఫీ వీడియో తీసుకొని మళ్ళీ దాన్ని సర్క్యులేట్ చేసుకున్నాడు. అంటే ఇక్కడ అందరూ ఒక్క ఇన్సిడెంట్ ప్రవీణ్ పగడాల గారి ఇష్యూని పట్టుకొని మా మీద మత ప్రచారం చేస్తుంటే మేము మన కోసం పోరాడుతుంటే మమ్మల్ని చంపుతున్నారు అని ఈ సింపతి గెయిన్ చేసుకోవడమే కాదు, హిందువుల మీద కూడా ఒక వ్యతిరేకత తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎన్ని రోజులు జరుగుతుంది ఇది? ఇలాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. ఇలాంటి వాళ్ళు ఇలాంటి కుక్కలు ఉన్నప్పుడు టెంపుల్స్ కడితే మీ ప్రాబ్లం ఏంటి? మీరు మాట్లాడలేదు ఇక్కడ. లాంగ్వేజ్ కరెక్ట్, వ్యక్తిని వ్యక్తి గౌరవించడం సమాజంలో చాలా ఇంపార్టెంట్. మీరు ఇలాగా పడిపోతారు చెప్తున్నా లేదు. మీరు ఇలా మాట్లాడలేకపోయారు అనుకోండి, అనగానే మీరు ఎవరు ఆగిపోతుంది మరి చెప్తున్నా. అనండి చూద్దాం. వద్దులేండి ఇప్పుడు కాదు, మీకేమైనా కాళ్ళు చేయి పడిపోయినప్పుడు చెప్పండి, వచ్చి టచ్ అంటాను. అయ్యో అంత ఇబ్బంది ఉంది, అంత ఇబ్బంది ఎందుకు కానీ మీకు. ఈ మనిషి చాలా పాపముడు చేసింది ప్రభు, అందుకే ఈయన కాళ్ళు పడిపోయిన ప్రభు, నీ ఆత్మతో ఇతని ఆత్మని పరిశుద్ధింప చెయ్యు, ఇతన్ని నీలో కలుపుకో టచ్ అంటే అయిపోయిందా? ఎవరు పద్ధతి ఏంటండి అలా? ఇది పద్ధత ఇలా చేసే ప్రతి పాస్టర్ నేను అడుగుతా, ఇది పద్ధత? అది వాళ్ళని అడగాలి, నన్ను ఎందుకు అడుగుతారు? హాస్పిటల్స్ ఎందుకు మీకు? హాస్పిటల్స్ ఎందుకు? టచ్ అనుకుంటే హాస్పిటల్స్ ఎందుకు వస్తున్నారు మీరు హాస్పిటల్స్ కి? ఇది మీరు వేరే వేరే ఎందుకు అవుతుందండి? ఇది నాకు సంబంధం లేదు. నేను మతానికి విరుద్ధంగా సంబంధం లేని విషయం, ఇది నాకు సంబంధం లేని విషయం. ఎందుకంటే ఏదైనా ఒక ఎవరో కొంతమంది వ్యక్తులు చేసే పనుల మీద నేను రెస్పాన్స్ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా. ఆ వ్యక్తులని ఒకటి చేసుకుంటే గుంపు కూడుకొని వీళ్ళందరూ ఫస్ట్ పరిస్థితిలో ఉన్నాడు అని ఈడొకటి పెట్టడం, తర్వాత మళ్ళీ వాడి దగ్గరికి అరే నువ్వు ఇలా తప్పు చేసావు నీ కాలేరు కొట్టి పోలీస్ స్టేషన్ పంపిస్తాంరా అని సెల్ఫీ వీడియో చేసి మళ్ళీ నెక్స్ట్ డే వీడియో పెట్టడం, వాడు చేసిన పని నన్ను అవుతున్నారు అని పాస్టర్ అజయ్ బాబు అంటున్నాడు. దీన్ని కొంతమంది ఎవరో కొంతమంది మీరు చూస్తున్నారా చర్చలో ఎన్ని వేల మంది తిరుగుతున్నారా? ఎన్ని వేల మంది అక్కడ మీరు కూల్ అయితే విషయంగా మాట్లాడుకోవచ్చు. మాట్లాడుతున్నా మీరు కూల్ గా మాట్లాడితే మాట్లాడుతున్నా. మీరు ముందు కూల్ అవ్వండి బాబా, ఆయన కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి, కొంచెం కూల్ అవ్వండి. మీరు వద్దులేండి, ఆయిల్ ఉన్నట్టు తీసుకురండి మీ అజయ్ బాబుకో అభినయ దర్శన్ కో. వాడు మళ్ళీ ఇంకోటి
తెలీదు బాబు. అది కాదండి, వాడు ఇంకోటి అభినయ్ మహారాజ్ అంట వాడి పేరు. మొన్న అభినయ్ దర్శన్ అన్నాడు, ఆయన ఎవరో మీడియా అభినయ్ మహారాజ్ అంటాడు. లేదు, నువ్వు ఆయన గురించి వాడికి సిగ్గు లేదు. మీటింగ్లు పెట్టి ఏమంటాడు వాడు, నేను నా ఇల్లు అమ్ముకున్నా, ఇల్లు ఖాళీ చేసా, ఇంట్లో సామాన్లు అమ్మేసి నేను రోడ్ మీద తిరుగుతున్నా, మీ అందరికి న్యాయం జరిగేంత మనకు గెలిచిందా ఇంటికి కూడా పోను అని డబ్బులు అడుక్కుంటున్నాడు వాడు, పిచ్చి కుక్క.